హలో, వెల్కమ్ టు ఆరోగ్యమస్తు. వయసు పెరిగే కొద్దీ రాత్రి వేళల్లో మూత్ర విసర్జన కోసం 2-3 సార్లు లేవటం మగవాళ్లలో ఎక్కువగా కనిపించే లక్షణం. ఇది ప్రోస్టేట్ పెరగటం వల్ల వచ్చే సమస్య. జుట్టు నెరవటం ఎంత సహజమో ఇది అంతే అంటున్నారు డాక్టర్లు. అయితే ఒక్కోసారి దీన్ని ప్రోస్టేట్ క్యాన్సర్ అనుకునే ప్రమాదము ఉంది. ఏది కేవలం పెరుగుదల, ఏది క్యాన్సర్, ఇలాంటి చికిత్స అవసరం, సర్జరీ తప్పనిసరా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలన్నీ కూలంకషంగా ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్రోస్టేట్ గ్రంథి ఉండేది మగవాళ్లలోనే కాబట్టి ప్రోస్టేట్ పెరుగుదల అనేది మగవాళ్లకు మాత్రమే ఎదురయ్యే ప్రత్యేకమైన సమస్య. అందుకే ప్రోస్టేట్ గ్రంథి లక్షణాలేంటి, అది ఎలా పనిచేస్తుంది, ఇందులో సమస్య ఎలా మొదలవుతుంది, అందుకు కారణాలేంటి, ప్రోస్టేట్ గ్రంథి పెరగటం వల్ల తలెత్తే ఇబ్బందులేంటి, ఇవన్నీ సర్వసాధారణంగా వచ్చే అనుమానాలు. ముందుగా ఈ విషయాల మీద అవగాహన తప్పనిసరి. మగవాళ్లలో మూత్రనాళం చుట్టూ ఉండే గ్రంథిని ప్రోస్టేట్ గ్రంథి లేదా పౌరుష గ్రంథి అని కూడా అంటారు. ఇది స్రవించే ద్రవంతో వీర్యం పుష్టికరంగా తయారవుతుంది. ఈ ప్రోస్టేట్ గ్రంథి వాచినప్పుడు మూత్రనాళం మీద ఒత్తిడి పెరిగి మూత్ర విసర్జనకు కాస్త ఇబ్బంది కలుగుతుంది. వయసు పైబడిన వాళ్లలో చాలా సహజంగా కనపడే సమస్య ఇది. ప్రోస్టేట్ గ్రంథి వాపు అనేది చాలా యూరాలజీలో వన్ ఆఫ్ ద కామనెస్ట్ ప్రాబ్లమ్స్ విచ్ వి సీ. ప్రోస్టేట్ గ్లాండ్ అనేది యాక్చువల్గా యూరిన్ పైప్ చుట్టూతో ఉంటుంది. ఇది ఒక వాల్నట్ షేప్, వాల్నట్ సైజ్, అరౌండ్ 15-20 గ్రామ్స్ సైజ్ ఉంటుంది. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక యాపిల్లోంచి ఒక ట్యూబ్ లోపల కనుక సెంటర్ ఆఫ్ ద యాపిల్లోంచి ఒక ట్యూబ్ పెట్టినట్టయితే ఆ ట్యూబ్ యూరిన్ పైప్ అనుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్న యాపిల్ మనకి ప్రోస్టేట్ గ్లాండ్. ప్రోస్టేట్ గ్లాండ్ సైజ్ పెరిగినప్పుడు ఈ ట్యూబ్ నొక్కుతుంది కాబట్టి ట్యూబ్ సన్నబడుతుంది. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది అందరి మగవాళ్లలో ఉంటుంది. మగవాళ్లలో 45-50 ఏళ్ల తరువాత దాదాపు అందరికీ ఎంతో కొంత ప్రోస్టేట్ వాపు ఉంటుంది. ఇది వయసుకు సంబంధించినది. మూత్ర విసర్జనకు ఇబ్బందికరంగా తయారైనప్పుడు ఇది మనకు ముఖ్యమనిపిస్తుంది. 2 రకాల సమస్యలు కనిపిస్తాయి మనకి మూత్ర విసర్జనలో. ఒకటి అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అంటాం. ఈ ప్రోస్టేట్ సైజు పెరగటం వల్ల యూరిన్ పైపు సన్నబడటం వలన యూరిన్ ఫ్రీగా రాకపోవటం వల్ల కొంత బ్లాకేజ్ ఉంటుంది. ఈ బ్లాకేజ్ వల్ల మనం చూసేది ఏంటంటే ఒక సెట్ ఆఫ్ సిమ్టమ్స్ చూస్తాం. అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అనేది ఫస్ట్ మనం చూసేది హెసిటెన్సీ, అంటే వెళ్ళి నిలబడంగానే వెంటనే మూత్ర విసర్జన స్టార్ట్ కాదు, కొంత టైం తీసుకుంటుంది స్టార్ట్ అవ్వడానికి. ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు 1 నిమిషమో పడుతుంది యూరిన్ ఫ్లో స్టార్ట్ అవ్వడానికి. ఫ్లో వచ్చినప్పుడు అంతకుముందు వచ్చినంత ఫ్రీగా రాదు, అంటే లావుధార కాకుండా కొంత సన్నగా వస్తుంది. మూడోది పోసినప్పుడు ఆగి వస్తుంది, అంటే కంటిన్యూస్గా ఫ్రీగా రాకుండా పోయటం ఆగటం అలా వస్తుంది. సరే, ఇంత కలిపి పోసేసిన తర్వాత పేషెంట్ బయటకు వచ్చేసినప్పటికీ పూర్తిగా వచ్చింది ఖాళీ అయిపోయిందనే ఫీలింగ్ ఉండదు, అంటే సెన్స్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటాం. సో ఇవన్నీ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ విచ్ వి కాల్ అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్, అంటే యూరిన్ దారికి అడ్డం ఉండబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ తయారవుతాయి. రాత్రి వేళల్లో ఎక్కువసార్లు నిద్రలేచి మూత్ర విసర్జనకు వెళ్లటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అంటే వయసు పెరిగిన వాళ్లలో ఇది కనపడటం సహజమే అయినా ఇది వయసు వల్ల వచ్చింది కాదని డాక్టర్లు అంటారు. మనం చాలాసార్లు మన వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే వయసు పెరిగింది కదా అందుకని ఎక్కువసార్లు లేస్తారంటారు. వయసు పెరగటం వల్ల ఎక్కువసార్లు లేవటం కాదు, వయసు పెరగటం వల్ల ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ రావడం వల్ల, ఆ ప్రోస్టేట్ వల్ల కొంత బ్లాడర్లో ఇరిటబిలిటీ రావడం వల్ల ఎక్కువసార్లు లేస్తారు. సో ఇది జస్ట్ ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్ అయినా సరే దీని కారణం ఏజ్ కాదు. ఎక్కువసార్లు లేవటం అనేది ఏజ్ రిలేటెడ్ కాదు. ఏజ్ రిలేటెడ్ మిగతా వచ్చే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల వీళ్ళు ఎక్కువసార్లు యూరిన్ పాస్ చేయాల్సి వస్తుంది. సో అది అర్థం చేసుకోవాలి మనం. 65 ఏళ్లు పైబడిన వాళ్లలో సగం మందికి ఈ సమస్య ఉంటుంది. 70 ఏళ్లు దాటిన వాళ్లలో 80% మందికి ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. జీవన ప్రమాణాలు పెరిగి ఎక్కువ కాలం జీవిస్తున్నారు కాబట్టి 2020 నాటికి ఈ వ్యాధి 200% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. స్థూలంగా ప్రోస్టేట్ గ్రంథి వాపు వలన వస్తున్న సమస్య గురించి కొన్ని ప్రాథమిక లక్షణాలను గురించి తెలుసుకున్నాం. అయితే ఒక్కోసారి మూత్రంలో రక్తం వస్తుంది. దానికి ప్రోస్టేట్ వాపుకు ఏదైనా సంబంధం ఉందా? అదేవిధంగా ప్రోస్టేట్ క్యాన్సర్కు ప్రోస్టేట్ వాపుకు ఏమైనా సంబంధం ఉందా? ఈ రెండింటిలో అసలు వ్యాధి ఏదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ప్రోస్టేట్ గ్రంథి వాచినప్పటికీ చాలా మందిలో ఈ లక్షణాలేవి కనపడకపోవచ్చు కూడా. అయితే ఏమాత్రం అనుమానం వచ్చినా డాక్టర్ను సంప్రదించాలి.
అందుకే ముందుగా ఎలాంటి లక్షణాలు కనపడే అవకాశం ఉందో తెలుసుకోవాలి. మూత్ర ప్రవాహం బలహీనంగానో నెమ్మదిగానో ఉండవచ్చు, లేదా మూత్రాశయం ఇంకా ఖాళీ కాలేదేమోనని అనిపించవచ్చు. మూత్ర విసర్జన ప్రారంభించటం కష్టంగా అనిపించినప్పుడు కూడా అనుమానించాలి. తరచూ మూత్ర విసర్జన చేయటం, చాలా త్వరగా మూత్ర విసర్జన చేయాలని అనిపించటం కూడా ఈ లక్షణాలే. రాత్రి వేళల్లో తరచూ మూత్ర విసర్జనకు లేవటం, మూత్రం ఆగి ఆగి రావటం, మూత్ర విసర్జన నొప్పిగా ఉండటం, అదే పనిగా చుక్కలు చుక్కలుగా మూత్రం రావటం, ముగించిన కొద్ది నిమిషాలకే మళ్లీ మూత్ర విసర్జనకు రావటం అనుభవంలోకి వస్తే అది ప్రోస్టేట్ వాపు అని అనుమానించాల్సిందే. మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకపోవటం వలన ఇతర సమస్యలు తలెత్తవచ్చు. మూత్రనాళానికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. మూత్రాశయంలో రాళ్లు ఏర్పడవచ్చు. ఒక్కోసారి మూత్రం ఎక్కువగా నిల్వ ఉండిపోవచ్చు. రిటెన్షన్ ఆఫ్ యూరిన్ అంటాం. అంటే సడన్గా యూరిన్ పూర్తిగా బంద్ అయిపోతుంది. పేషెంట్ పొద్దున్న దాకా యూరిన్ పాస్ చేస్తారు, మధ్యాహ్నం 1 గంటకో 10కో 2కో 7కి అసలు ఒక చుక్క యూరిన్ కూడా రాదు. అటువంటిప్పుడు పూర్తిగా బంద్ అయిపోయి యూరిన్ మిగిలిపోతుంది బ్లాడర్లో. సివియర్ పెయిన్, యూరిన్ పాస్ చేయలేకపోవటం, అప్పుడు హాస్పిటల్కి వచ్చి యూరిన్ ముచ్చేదారిలో ఒక పైపు వేసుకొని ఆ యూరిన్ ఖాళీ చేయటం. ఈ అక్యూట్ రిటెన్షన్ ఆఫ్ యూరిన్ చాలాసార్లు చూస్తుంటాం. రెండోది క్రానిక్ రిటెన్షన్ ఆఫ్ యూరిన్ అంటాం. అంటే యూరిన్ బ్లాడర్ ఖాళీ అవ్వదు కాబట్టి ఎంతోంత యూరిన్ మిగిలిపోతూ ఉంటుంది కాబట్టి ఇది కొన్ని నెలలు సంవత్సరాలు జరిగే కొద్దీ బ్లాడర్ అలా స్ట్రెచ్ అయిపోయి బ్లాడర్లో అంతకుముందు 500 ml ఉన్న కెపాసిటీలో ఇప్పుడు 1-2.5 లీటర్ల యూరిన్ పడుతుంది. సో బ్లాడర్ మజిల్ వీక్ అయిపోయి అది స్ట్రెచ్ అయిపోతూ ఉంటుంది. సో క్రానిక్ రిటెన్షన్ ఆఫ్ యూరిన్ అంటాం. ఈ సమస్యలతో పాటు మూత్రంలో రక్తం రావటం ఒకటైతే కొన్నిసార్లు ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా రావచ్చు. అయితే ఈ రెండింటికి తేడాలున్నాయి. కొన్నిసార్లు యూరిన్లో బ్లడ్ చూస్తుంటాం. సో ప్రాస్టేట్లో నుంచి వచ్చే బ్లడ్ యూజువల్గా ఇనీషియల్ పార్ట్ ఆఫ్ యూరిన్లో కానీ, యూరిన్ పోసినప్పుడు లాస్ట్లో కానీ బ్లడ్ చూస్తుంటాం. సో బ్లడ్ చూడటం అనేది కామన్ ప్రాబ్లం కాదు. సో బేసిక్గా ప్రాస్టేట్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ రిటెన్షన్ ఆఫ్ యూరిన్ కానీ, అబ్స్ట్రక్టివ్ లేకపోతే ఇరిటేటివ్ సిమ్టమ్స్ కానీ. ప్రాస్టేట్లో ఇంకొక కామన్గా ఆ వయసులోనే వచ్చే జబ్బు ప్రాస్టేట్ క్యాన్సర్. సో మనం 2 రకాల జబ్బులు చూస్తుంటాం ఆ వయసులో. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ విచ్ ఈస్ ఏజ్ రిలేటెడ్, అంటే బినైన్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రాస్టేట్, కొన్నిసార్లు ప్రాస్టేట్ క్యాన్సర్. ఏదని ఎట్లా తెలుస్తాము అంటే ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్, అంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని ఒక బ్లడ్ టెస్ట్ చేసినట్టయితే మనకి ఈ పేషెంట్కి క్యాన్సర్ ఉండే అవకాశం ఉందా అనేది మనకి తెలుస్తుంది. ఒకవేళ ప్రాస్టేట్ పిఎస్ఏ టెస్ట్, అంటే బ్లడ్ టెస్ట్లో కనుక పిఎస్ఏ వాల్యూ కనుక మోర్ దాన్ 4 ఉన్నట్టయితే అలాంటి పేషెంట్కి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది. పిఎస్ఏ పెరిగిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ ఉంటుందని కాదు, క్యాన్సర్ ఉన్న ప్రతి ఒక్కరికి మోస్ట్ ఆఫ్ ద టైం పిఎస్ఏ పెరుగుతుంది. సో పిఎస్ఏ పెరిగినట్టయితే ఆ పేషెంట్కి క్యాన్సర్ ఉందా లేదా అని మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రోస్టేట్ వాపుకు సంబంధించిన సాధారణ లక్షణాలతో పాటు చలి జ్వరం, వాంతులు, మూత్రంలో రక్తం రావటం, వెన్నెముక దిగువ భాగంలో నొప్పి రావటం గమనించినా వెంటనే డాక్టర్ని సంప్రదించటం మంచిది. ప్రోస్టేట్ వాపు రావడానికి దారితీసే పరిస్థితులు కొన్ని ఉంటాయి. వాటి గురించి తెలిసినప్పుడు ఆ రిస్క్ ఎంతమందికి ఉన్నదో కొంత తెలుసుకునే వీలుంది. అదేవిధంగా ఈ వ్యాధి వల్ల వచ్చే సమస్యల గురించి కూడా తెలియాలి. అప్పుడే ఎలాంటి చికిత్స చేయాలో ఆలోచించవచ్చు. అందులోనూ మందులతో తగ్గించుకోవటమా, సర్జరీ వరకు వెళ్లటమా అనేది కూడా ఆయా పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎలాంటి వారిలో ఈ రిస్క్ ఉంటుందో తెలుసుకోవటం వలన అనుమానించటానికి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటానికి వీలుంటుంది. ప్రధానంగా 40 ఏళ్లలోపు వయసున్న వాళ్లకు ఈ లక్షణాలు చాలా అరుదు. 60 ఏళ్ల కల్లా 3వ వంతు మందికి, 80 ఏళ్లకు సగం మందికి రావచ్చు. రక్త సంబంధీకులలో అంటే తండ్రికి లేదా సోదరుడికి ప్రోస్టేట్ వాపు ఉంటే ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. తెల్లవారిలోనూ ఆఫ్రికన్లలోనూ కనిపించినంతగా ఇది ఆసియన్లలో రాదు. మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారిలో ఇది వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. అదేవిధంగా జీవనశైలి సమస్యలైన స్థూలకాయం లాంటి సమస్యల వలన ప్రోస్టేట్ వాపు వచ్చే అవకాశం ఉండగా వ్యాయామం వలన ఈ రిస్క్ తగ్గే వీలుంది. ప్రోస్టేట్ వాపు వలన వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. అకస్మాత్తుగా మూత్ర విసర్జన చేయలేకపోవటం, మూత్రాశయం ఖాళీ చేయలేకపోవటం వలన మూత్రనాళానికి ఇన్ఫెక్షన్ సోకటం, అదే కారణం వలన మూత్రాశయంలో రాళ్లు ఏర్పడటం, మూత్రంలో రక్తం రావటం జరగవచ్చు. కాలక్రమంలో మూత్రాశయం బలహీనపడి సంకోచించలేక పూర్తిగా మూత్రాన్ని బయటకు పంపలేని స్థితికి రావచ్చు. మూత్రాశయపు ఇన్ఫెక్షన్ విస్తరించి మూత్రపిండాలను సైతం దెబ్బతీసే ప్రమాదం ఉంది. మూత్ర విసర్జన చేయాలనిపించినప్పుడు ఆలస్యం చేయకపోవటం మంచిది. అదేవిధంగా మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయటం కూడా తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి. చికిత్స విషయానికొస్తే
నిజంగా ఏ దశలో ఉన్నప్పుడు చికిత్స అవసరమవుతుంది, మందులతో సరిపెట్టుకోవచ్చునా అనేది చాలా మందిని వేధించే ప్రశ్న. ట్రీట్మెంట్ చాలా వరకు మందులతోనే జరుగుతుంది ఈ కాలం. పాతకాలంలో ఒక 5-15 సంవత్సరాల క్రితం ఇలాంటి మందులు మనకి అవైలబిలిటీలో లేవు కాబట్టి చాలా పేషెంట్లు ఆపరేషన్లకు గురయ్యేవాళ్ళు. ఇప్పుడు గత 10-15 సంవత్సరాలలో 2 రకాల మందులు వాడతాం. ఒకటి ఆల్ఫా బ్లాకర్ అంటాం, ఒకటి 5-ఆల్ఫా రిడక్టేస్ ఇన్హిబిటర్ అంటాం. ఈ ఆల్ఫా బ్లాకర్ అనేది ప్రాస్టేట్లో ఉన్న కండర అంటే మజిల్ని రిలాక్స్ చేస్తుంది, కాబట్టి ప్రాస్టేట్స్ తెరుచుకుంటుంది, కాబట్టి దారి ఫ్రీ అవుతుంది. ఈ 5-ఆల్ఫా రిడక్టేస్ అనే మందు ప్రాస్టేట్ సైజ్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, కానీ అది అంత ఎఫెక్టివ్గా ఉండదు కాబట్టి దాన్ని కంటిన్యూస్గా 6 నెలలు, సంవత్సరం వాడాల్సి వస్తుంది. సో బేసిక్గా 2 రకాల మందులతో చాలా వరకు ప్రాస్టేట్ ఆపరేషన్లు అవాయిడ్ చేసి మందులతో మేనేజ్ చేయడం అనేది కామన్గా జరుగుతుంటుంది. కానీ మందులతో ప్రాబ్లం ఏంటంటే మందు వాడిన రోజులే పనిచేస్తుంది. ఇవాళ టాబ్లెట్ వేసుకుంటే ఇవాళ పనిచేస్తుంది, రేపు పొద్దున్న దాన్ని ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఇలాంటి పేషెంట్స్ ప్రాబబ్లీ చాలా రోజులు కంటిన్యూస్గా జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో కొంతమందికి మందులు సరిపడకపోవచ్చు. అలాంటి సందర్భాలలో సర్జరీ అయితే శాశ్వత పరిష్కారం దొరుకుతుందని సర్జరీ వైపు మొగ్గు చూపవచ్చు. ఒక్కసారిగా మూత్ర విసర్జన ఆగిపోయిన సందర్భాలలో కూడా సర్జరీ అనివార్యమవుతుంది. ఈ ప్రాస్టేట్ ఆపరేషన్ కూడా పాతకాలంలో పొట్టకోసి ప్రాస్టేట్ గ్లాండ్ బయటకు తీసే పద్ధతి ఉండేది. ఈ లాస్ట్ 25, 30, 40 ఇయర్స్లో ప్రాస్టేట్ రిమూవల్ ఈజ్ కంప్లీట్లీ ఎండోస్కోపిక్. దీనికి కట్ చేయటం, కుట్లు వేయటం ఏమి ఉండదు. యూరిన్ వచ్చే దారి నుంచి లోపల స్కోప్ పెట్టి కొంతవరకు ప్రాస్టేట్ కట్ చేసి తీసేయటం. ఈ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ టు కట్ ద ప్రాస్టేట్ అనేది కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి మనకి. స్టాండర్డ్గా గోల్డ్ స్టాండర్డ్గా చూసుకునేది ఏంటంటే TURP అంటాం, ట్రాన్స్ యూరిథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రాస్టేట్. అంటే యూరిథ్రా అంటే యూరిన్ పైపు, దాని ద్వారా మనం పరికరం పెట్టి ప్రాస్టేట్ని రిసెక్ట్ చేస్తున్నాం. అంటే రిసెక్ట్ అంటే దాన్ని ముక్కలు చేసి చిన్న చిన్న పీసులు చేసి బయటికి తీసేస్తాం. ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రొసీజర్. దీంట్లో రీసెంట్ అడ్వాన్సెస్ ఏంటంటే అంతకుముందు మనం మోనోపోలార్ కాటరీ అని వాడేవాళ్ళం, ఇప్పుడు ఆ ప్లేస్లో ఒక బైపోలార్ కాటరీ అని వాడతాం. అంతకుముందు కాటరీ మెషిన్ వాడే ప్లేస్లో ఇప్పుడు ఒక లేజర్ మెషిన్ వాడతాం. అట్లా కొంచెం మార్జినల్ చేంజెసే కానీ బట్ ఫైనల్గా ఫ్రమ్ పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ జరిగేది ఒకటే. ఈ సర్జరీలో లేజర్ వాడాల్సిన అవసరం పెద్దగా ఉండదు. కాకపోతే కొంతమందికి ఉన్న అపోహల కారణంగానే లేజర్ మీద మొగ్గు చూపుతారని, ఒక విధంగా సులభంగా జరిగే సర్జరీని లేజర్ పేరుతో అనవసరమైన హడావిడి చేయటం పెరిగిందని డాక్టర్లు చెబుతారు. సర్జరీ పూర్తయిన తర్వాత కూడా కొద్ది వారాల పాటు నొప్పి మాత్రం ఉంటుంది. ప్రోస్టేట్ వాపుకు చేసే సర్జరీల మీద కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ఒకసారి సర్జరీ చేస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారమైనట్టేనా అన్నది ప్రధానమైన అనుమానం. ఆ తరువాత క్యాన్సర్ అని అనుమానం వచ్చినప్పుడు ఎలా గుర్తిస్తారు, ఎలాంటి చికిత్స చేస్తారు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతాయి. వాటికి సమాధానాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రోస్టేట్ గ్రంథి వాపుకు చికిత్సలో భాగంగా సర్జరీ చేసే కొంత భాగాన్ని తొలగిస్తారు. ఆ విధంగా మూత్రం సులభంగా బయటికి వెళ్లిపోవటానికి వీలు కల్పిస్తారు. అయితే సర్జరీ చేసిన తర్వాత ఏదైనా కారణం వలన మళ్లీ పెరిగే అవకాశం ఉంటుందా అంటే చాలా తక్కువనే చెప్పాలి. మనం ఎండోస్కోపిక్ సర్జరీలో మొత్తం ప్రాస్టేట్ తీయలేము. ఒక అవుటర్ షెల్ ఆఫ్ ద ప్రాస్టేట్ మిగిలిపోతుంది, ఎందుకంటే ఎండోస్కోపిక్గా మొత్తం తీయటం కూడా సాధ్యపడదు. ఈ అవుటర్ షెల్లో నుంచి మళ్ళీ గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంది. స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే 10 సంవత్సరాల్లో చూసినట్టయితే 100లో ఒక 5 మందికి మళ్ళీ ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగే అవకాశం ఉంది. అంటే ఇవాళ 100 ఆపరేషన్లు చేస్తే 5 సంవత్సరాల తర్వాత వెళ్ళి చూస్తే అందులో 5 మందికి మళ్ళీ కొంత రీగ్రోత్ ఉండే అవకాశం ఉంది. ప్రోస్టేట్ గ్రంథి వాపు అనేది వయసుకు సంబంధించినది. దానికి ప్రోస్టేట్ క్యాన్సర్కు ఎలాంటి సంబంధమూ లేదు. రెండు వేరు అంశాలు. అయితే క్యాన్సర్ ఉన్నట్టు అనుమానం ఉంటే మాత్రం అందుకు సంబంధించిన పరీక్షలు చేయాల్సిందిగా డాక్టర్లు సూచిస్తారు. వీళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటుందేమో అనే అనుమానం ఉన్నట్టయితే నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే వాళ్ళకి ప్రాస్టేట్ బయాప్సీలో కనుక ప్రాస్టేట్లో క్యాన్సర్ ఉన్నట్టయితే ట్రీట్మెంట్ ఈజ్ టు రిమూవ్ ద హోల్ ప్రాస్టేట్ ఎర్లీ స్టేజ్లో. ఎందుకంటే ఎండోస్కోపిక్ ప్రొసీజర్లో మనం మొత్తం ప్రాస్టేట్ తీయలేము, కొంత ప్రాస్టేట్ మిగిలిపోతుంది. దాంట్లో క్యాన్సర్ ఉన్నట్టయితే సగం ప్రాస్టేట్ తీసి సగం ప్రాస్టేట్ వదిలేయడంలో అర్థం లేదు. సో ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నట్టయితే అది కనుక ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే ఓన్లీ ప్రాస్టేట్లోనే ఉన్నట్టయితే ఆ ప్రాస్టేట్ మొత్తం తీసేయడం అనేది బెస్ట్ మార్గం. అయితే రోగి పరిస్థితి సర్జరీకి అనువుగా లేదనుకున్నప్పుడు రేడియేషన్ ద్వారా కూడా తగ్గించే ప్రయత్నం చేస్తారు. రోగి పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రం సర్జరీకే మొగ్గు చూపుతారు. రోబోటిక్ సర్జరీ లాంటి అత్యాధునిక చికిత్సా విధానాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దీనివలన ఇప్పుడు చాలా సులభంగా సర్జరీ పూర్తి చేయగలుగుతున్నారు.
అయితే ఇది బాగా ఖరీదైన వ్యవహారం. కొన్నిసార్లు ప్రోస్టేట్ క్యాన్సర్ మరీ ఎక్కువగా విస్తరించి బయటకు పాకే ప్రమాదం కూడా ఉంది. ఇది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్. కొన్నిసార్లు అడ్వాన్స్డ్ ప్రోస్టేట్ క్యాన్సర్ చూస్తాం. ఏది ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రోస్టేట్లో కాకుండా బయటికి పాకటం. అంటే బయటికి పాకే ప్రోస్టేట్ క్యాన్సర్ కొన్నిసార్లు బయట ఉన్న లింఫ్ నోడ్స్ అని ఉంటాయి, అక్కడికి పాకుతుంది, లేదంటే బోన్స్కి పాకుతుంది. సో బయటికి స్ప్రెడ్ అయిన ప్రోస్టేట్ క్యాన్సర్కి లోకల్ ట్రీట్మెంట్ అంటే ఓన్లీ ప్రోస్టేట్ తీయటం వలన లాభం ఏం లేదు. అలాంటి పేషెంట్స్కి హార్మోన్ ట్రీట్మెంట్ అని ఇస్తాం. హార్మోన్ ట్రీట్మెంట్ అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది శరీరంలో ఉన్న టెస్టోస్టెరోన్ అంటే మేల్ హార్మోన్ దాని మీద డిపెండ్ అవుతుంది. ఈ మేల్ హార్మోన్ సప్లై కనుక కట్ చేసినట్టయితే ప్రోస్టేట్ క్యాన్సర్ దాని వల్ల చేసే నష్టం అంతా తగ్గుతూ ఉంటుంది. హార్మోన్ల ప్రభావం తగ్గించడానికి ఇంజెక్షన్ ఇవ్వవచ్చు, లేదా వీర్యాలు తొలగించాల్సి రావచ్చు. కానీ ఈ హార్మోన్ చికిత్స వలన 2-3 సంవత్సరాల పాటు కంట్రోల్ అవుతుంది తప్ప ఇది తిరగబెట్టే ప్రమాదం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ప్రోస్టేట్ గ్రంథి వాపుకు సమస్య తీవ్రతను బట్టి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలుసుకుందాం. అయితే దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే అవకాశం ఉంది. అందుకే ఎప్పటికప్పుడు డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం. పూర్తిగా విశ్రాంతి అవసరం లేకపోయినా శ్రమతో కూడుకున్న పనులు చేయకపోవడం లాంటి జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి. ప్రోస్టేట్ పరిమాణాన్ని, దాని ఎదుగుదల క్రమాన్ని పరిశీలించి అంచనా వేయాలంటే డాక్టర్ను క్రమం తప్పకుండా కలుస్తూ ఉండాలి. అది క్యాన్సర్గా మారుతున్నదేమో గమనించి సకాలంలో అప్రమత్తం చేయాలన్నా డాక్టర్ను కలవటం తప్పనిసరి. 50 ఏళ్లు పైబడిన వారందరూ ప్రోస్టేట్ వాపు ఉందేమో చెక్ చేయించుకోవటం మంచిది. చికిత్స చేయించుకున్న తర్వాత కూడా రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రాస్టేట్లో 2 రకాల సర్జరీస్ చేయొచ్చు అని చెప్పాం. ఒకటి ఎండోస్కోపిక్ ప్రొసీజర్ అంటే లోపల యూరిన్ వచ్చే దారిలో స్కోప్ పెట్టి కొంత ప్రాస్టేట్ తీసేయటం. దాంట్లో మొత్తం ప్రాస్టేట్ తీయం కాబట్టి కొంత ఒక షెల్ ఆఫ్ ప్రాస్టేట్ ఉండిపోతుంది కాబట్టి ఆ ప్రాస్టేట్ మళ్ళీ గ్రో అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పేషెంట్స్కి వచ్చే మెయిన్ ప్రాబ్లము వాట్ వి కాల్ రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్. అంటే ఈ ఇంద్రియం రిలీజ్ అవుతున్నప్పుడు బ్లాడర్ నెక్ ఆఫ్ ద బ్లాడర్ అంటే వేర్ ద యూరిన్ పైప్ వచ్చి ఈ బ్లాడర్కి ఎక్కడ జాయిన్ అవుతుందో ఆ నెక్ ఆఫ్ ద బ్లాడర్ మూసుకుంటుంది కాబట్టి ఇంద్రియం వెనక్కి వెళ్లకుండా ముందుకే వస్తుంది. చాలాసార్లు ప్రాస్టేట్ ఆపరేషన్ చేశాక ఈ పేషెంట్స్కి ఇంద్రియం వెనక్కి వెళ్తుంది. సో వీళ్ళు సెక్స్ చేసినప్పుడు అంతా నార్మల్గానే ఉంటుంది, కానీ ఇంద్రియం రాదు. ఆ ఇంద్రియం బ్లాడర్లోకి వెళ్ళి నెక్స్ట్ టైం యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు యూరిన్తో పాటు బయటకు వస్తుంది. దానివల్ల పేషెంట్కి జరిగే నష్టమేం లేదు. కానీ ఏంటంటే పేషెంట్కి తెలియకపోతే ఆ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందని, ఇది ఎందుకు ఇట్లా జరుగుతుందని చాలా ఆందోళన చెందే అవకాశం ఉంది. క్యాన్సర్ చికిత్సలో భాగంగా చేసే సర్జరీ వలన కొంతకాలం పాటు మూత్ర విసర్జన దానంతట అదే జరగటం, అంగస్తంభన సమస్య లాంటివి తప్పకపోవచ్చు. ఈ విషయం కూడా ముందే తెలిసి ఉండటం వలన రోగి కంగారు పడకుండా మానసికంగా సిద్ధమై ఉంటాడు. ప్రోస్టేట్ క్యాన్సర్కి మొత్తం ప్రోస్టేట్ తీసేస్తాం. అది మనం ఓపెన్ చేయొచ్చు, రోబోటిక్ చేయొచ్చు, ఏం చేసినా జరిగే ప్రొసీజర్ ఒకటే కాబట్టి దానివల్ల 2 మేజర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల ఒకటి యూరిన్ కంట్రోల్ కొన్ని రోజులు తప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రోస్టేట్ మొత్తం తీసేసినప్పుడు బాడీలో ఉన్న స్ఫింక్టర్ మెకానిజం అంటే యూరిన్ ఆపే మెకానిజము కొంచెం వీక్ అయ్యి దానివల్ల ఒక 3 months 6 months తెలియకుండా యూరిన్ అయిపోయే అవకాశం ఉంది. అది ఒక మెయిన్ ప్రాబ్లం. అది యూజువల్గా 3 to 6 months 1 year లోపల సెటిల్ అవుతుంది. రెండవ మేజర్ ప్రాబ్లం మనం చూసేది ఏంటంటే అంగస్తంభనలో ప్రాబ్లమ్స్. ఎందుకంటే ప్రాస్టేట్ బయట అవుట్ సైడ్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ప్రాస్టేట్లో ఈ అంగానికి వచ్చే నర్వ్స్ ఉంటాయి. ఈ నర్వ్స్ కొంత డ్యామేజ్ అవ్వడం వల్ల స్పాంటేనియస్గా అంగస్తంభం జరగకపోవచ్చు. సో ఇలాంటి పేషెంట్స్కి ఏదైనా వయాగ్రా, టాబ్లెట్స్ ఇలాంటివి ఏదైనా వాడాల్సిన వస్తే రావచ్చు. చికిత్స తరువాత నొప్పి ఉండకపోయినప్పటికీ పుండు తగ్గేదాకా కొంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. బినైన్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్కి మనం ఎండోస్కోపిక్ చేసే ఆపరేషన్కి లోపల కుట్లేమి ఉండవు కాబట్టి లోపల పుండు మానడానికి 2 నుంచి 3 వారాలు పడుతుంది. సో పేషెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే 10-15 రోజులన్నా కొంత రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ అంటే బెడ్ రెస్ట్ తీసుకోకర్లేదు, కానీ వీళ్ళు ఒక బయట ఊరు వెళ్ళటము, ట్రావెలింగు, మన రోడ్లు గతుకులు రోడ్లో వెళ్ళటము ఇలాంటివి అవాయిడ్ చేయాలని చెప్తాం. ఎందుకంటే కొంచెం పుండు పచ్చిగా ఉంటుంది కాబట్టి వీళ్ళు కుదుపుల్లో వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కొంచెం బ్లీడ్ అయ్యి యూరిన్లో కొంచెం బ్లడ్ కనిపించడం అలాంటివి చూడవచ్చు. ప్రోస్టేట్ గ్రంథివాపు రాకుండా ఉండాలంటే వీలైనంత వరకు సాయంత్రం 6 గంటల తర్వాత ద్రవాహారాలు తీసుకోవటం తగ్గించాలి. దానివలన రాత్రిళ్లు మూత్ర విసర్జన చేయాల్సిన అవసరం ఉండదు. పగటిపూట ఎక్కువ నీరు తాగటం వలన మూత్రాశయపు ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. వీలైతే క్రాన్బెర్రీ జ్యూస్ తాగటం మంచిది.
ప్రోస్టేట్ వాపు ప్రతి 10 మంది వృద్ధుల్లో ఒకరిని ఇబ్బంది పెడుతుంది. మూత్రాశయం శాశ్వతంగా దెబ్బతింటే చికిత్స చేసిన ఫలితం కూడా ఉండకపోవచ్చు. మొత్తంగా ఈ వ్యాధి మీద కొన్ని అపోహలున్నమాట నిజం. ఆ అపోహలేంటో నిజాలేంటో తెలుసుకోవడంతో పాటు ఈ సమస్య తీవ్రత తగ్గించుకోవటానికి మన జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపుకు సంబంధించి చాలా మందిలో అనేక అపోహలుంటాయి. ఇది వృద్ధుల వ్యాధి. హార్మోన్లలో వచ్చే సహజమైన మార్పుల ఫలితమే. వయసు పెరిగే కొద్దీ ఖచ్చితంగా వస్తుంది. సరైన ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఉంటే చాలా వరకు నిరోధించవచ్చు. లైంగికపరమైన అలవాట్లు కారణం. ఇది అపోహ మాత్రమే. వైద్యశాస్త్రంలో ఇందుకు ఎలాంటి ఆధారాలు లేవు. సర్జరీ ఒక్కటే చికిత్సా మార్గం. ఇది కూడా పొరపాటే. మందులతోనూ తగ్గుతుంది. వేసెక్టమీ వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. ఇది కూడా అపోహ మాత్రమే. వాసెక్టమీ చేయించుకుంటే ప్రాస్టేట్ క్యాన్సర్ పెరుగుతుంది అనేది కొన్నిసార్లు వింటూ ఉంటాం. దాని మీద కొన్ని స్టడీస్ ఉన్నాయి, కొన్ని డేటా ప్రొడ్యూస్ చేసి కొన్నిసార్లు స్లైట్లీ హయ్యర్ ఇన్సిడెన్స్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్ అని కూడా కొన్ని పేపర్స్ ఉన్నాయి. కానీ అది ఎక్కడ ప్రూవ్ అయింది లేదు. ప్రూఫ్ అనేది లార్జ్ స్టడీస్ విత్ వాట్ వి కాల్ డబుల్ బ్లైండ్ స్టడీస్లో చేస్తే కానీ మనం ప్రూవ్ చేయలేము. సో ఇవన్నీ అనెక్డోటల్గా అక్కడో రిపోర్ట్ ఇక్కడో రిపోర్ట్ చూసుకొని ఊరినే భయపడటమే. కానీ దానివల్ల జరిగేది ఏంటంటే పేషెంట్లు వాసెక్టమీ చేయించుకోవడానికి భయపడటం, ఫ్యామిలీ ప్లానింగ్ ఎఫెక్ట్ అవ్వటం జరుగుతుంటుంది. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ రాకుండా ఉండడానికి మనం చేయగలిగేది ఏం లేదు. వయసు పెరగకుండా ఆపలేం కాబట్టి వయసు పెరిగితే ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వస్తుంది. సో వయసు పెరగకుండా ఆపలేం కాబట్టి ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఆపలేం. ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా పర్టికులర్గా మనకు కారణం అంటూ ఏమీ లేదు. దీని తీవ్రతను తగ్గించటానికి మాత్రం జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవటం తప్పనిసరి. సాయంత్రం వేళల్లో శీతల పానీయాలు తగ్గించాలి. నిద్రపోవటానికి కనీసం 2 గంటల ముందు ఏమీ తాగకుండా ఉంటే మంచిది. కాఫీ, ఆల్కహాల్ లాంటివి కూడా బాగా తగ్గించాలి. మూత్ర విసర్జన చేయాలనిపించగానే ఎక్కువసేపు ఆగకూడదు. ఎప్పుడెప్పుడు బాత్రూంకి వెళ్లాలో సమయాలు నిర్దేశించుకుంటే మూత్రాశయం కూడా అలా అలవాటు పడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారంతో స్థూలకాయానికి దూరంగా ఉండాలి. చలి వాతావరణం నుంచి కాపాడుకుంటూ వెచ్చదనంలో ఉండాలి. ప్రోస్టేట్ గ్రంథి వాపును పూర్తిగా అడ్డుకోవటం సాధ్యం కాకపోయినా కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా, వ్యాధి వచ్చిన తర్వాత తగిన చికిత్స చేయించుకోవటం ద్వారా తీవ్రతను తగ్గించుకోవచ్చు. రేపు మరొక హెల్తీ టాపిక్తో మీ ఆరోగ్య వస్తులో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ, బీ హ్యాపీ.